వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. వీఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ ఫీల్డ్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది డామినేట్ చేస్తోంది. బీట్ హెల్త్ కేర్, బీట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, బీట్ అగ్రికల్చర్. వితౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎవాల్వింగ్. సో అందుకనేసి ప్రతి బ్రాంచ్లో కూడా, ప్రతి ఫీల్డ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. వీ హ్యావ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐఐటి హైదరాబాద్ భానుప్రసాద్ గారు విత్ అస్. వారిని అడిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ కరికులం ఎలా ఉంది ఐఐటి హైదరాబాద్లో, అండ్ ఈ కరికులంని ఎలా చదవాలి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఏపీలో ఉండేటువంటి బీట్ అర్బన్, బీట్ రూరల్ స్టూడెంట్స్ అనేటువంటిది వారి మాటలోనే విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ భానుప్రసాద్ గారు. థ్యాంక్ యూ సిద్ధేష్ గారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు ఎంత ఎవాల్వ్ అవుతుంది అనేటువంటిది కూడా. చాలామంది స్టూడెంట్స్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉన్నారనమాట. సో ఐఐటి హైదరాబాద్లో ఎలాంటి ఎక్స్పోజర్ ఉంది ఈ యొక్క బ్రాంచ్ పట్ల అంటే వాట్స్ యువర్ ఆన్సర్ సార్? సో మాది వచ్చేసి థర్డ్ బ్యాచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ బీటెక్. సో కమింగ్ టు కరికులం, the main focus of machine learning or artificial intelligence basics on the probability, calculus, linear algebra, like this. So ఇక్కడ మనం కరికులం వైజ్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో వీ హ్యావ్ ద మ్యాథ్ ఫండమెంటల్స్, ఆల్ మ్యాథ్ ఫండమెంటల్స్ లైక్ ప్రాబిలిటీ, వెక్టర్ క్యాల్కులస్, లీనియర్ ఆల్జిబ్రా, మ్యాట్రిక్స్ థియరీ, ఆల్ ది స్టఫ్. తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వీ హ్యావ్ కోర్సెస్ లైక్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ రీన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ కోర్సెస్. సో ఇక్కడ మేము ఫౌండేషన్స్ స్టార్ట్ చేస్తాం సెకండ్ ఇయర్లో. దెన్ కమింగ్ టు థర్డ్ ఇయర్ వీ హ్యావ్ స్పెసిఫికేషన్స్ లైక్ కంప్యూటర్ విజన్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇలా స్పెసిఫిక్ టు డొమైన్ వీ హ్యావ్ ద కోర్సెస్. దెన్ ఇన్ ఫోర్త్ ఇయర్ ఇఫ్ స్టూడెంట్ వాంట్స్ టు కంటిన్యూ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద పర్టికులర్ స్ట్రీమ్, లైక్ ఇప్పుడు కంప్యూటర్ విజన్ తీసుకుంటే వీ హ్యావ్ ఇన్ ఆటోనమస్ నావిగేషన్ ఆర్ వీ క్యాన్ క్రియేట్ వీడియోస్ లైక్ ఇప్పుడు గూగుల్ VO3 ఆర్టిఫిషియల్గా వీడియోస్ క్రియేట్ చేసి ఇట్ క్యాన్ బీ సర్వింగ్ యాజ్ యూట్యూబ్ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. అలా పర్టికులర్ టు స్ట్రీమ్ లైక్ ఆర్ ఎల్స్ వీ క్యాన్ డూ ఇన్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, సెంటిమెంటల్ అనాలిసిస్ ఒక టాస్క్. అండ్ రీసెంట్లీ వీ నో మెనీ ఆఫ్ ద AI bots are famous like Grok, Gemini, like this. So ఇలా వీ హ్యావ్ ద స్పెసిఫికేషన్స్. ఐఐటి హైదరాబాద్ ఎక్స్పోజర్ అనేటువంటిది అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఉండదన్నమాట. అర్బన్లో కొన్ని కాలేజెస్కి అండ్ ఆల్సో రూరల్లో చాలా కాలేజెస్కి. సో దే లుక్ టు ఆన్లైన్ ట్యూటోరియల్స్ అండ్ దే లుక్ టు ద టాక్స్ వేర్ దే స్పీక్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో అటువంటి వాళ్ళు వాళ్ళ ఫోకస్ని, వాళ్ళ ఇంట్రెస్ట్ని, వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఆ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉండేటువంటి బీట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటి సార్? సో ఐఐటి హైదరాబాద్ ఓపెన్ టు ఆల్ అనే కోర్సెస్ లాంచ్ చేస్తూ ఉంటాయి. నాప్ట్, NPTELలో కానీ, స్వయం ప్లాట్ఫామ్లో కానీ IITH ప్రొఫెసర్స్ విల్ టీచ్ ద కంటెంట్స్. సో యూ క్యాన్ ఫాలో దోస్ కంటెంట్స్ ఆర్ you can follow some external YouTube lectures or you can prefer some Udemy courses. Those courses are also good. And one more thing sir, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఇప్పుడు ఎవాల్వింగ్ సబ్జెక్ట్. సో స్టిల్ మీ యొక్క ఐఐటి ప్రిఫరెన్స్ అనేటువంటిది ఈ సిఎస్సిని ఫస్ట్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారేమో గతంలో, అండ్ ఏమైనా చేంజ్ అవుతుందా ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఫస్ట్ డామినెంట్ బ్రాంచ్గా ప్రిఫర్ చేసేటువంటి అవకాశం రాబోయే రోజుల్లో ఉండొచ్చా? Of course, the future is AI. So now most of the computer science jobs are replacing because the computer science primarily focuses on hard coding. Here in AI మనం ఏం చేస్తామంటే machine కి we are giving a ability to think. So it thinks on its own. We are designing an algorithm, so it focuses to improve on its own. So it can solve problem on its own by thinking. So we can definitely say future lo AI is the thing. Like it can dominate CSE also. జనరల్గా ఒక క్వశ్చన్, ఎక్కడన్నా మీరు ఏదో ఊరికి వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ తెలిసినప్పుడు దే లుక్ ఆన్ టు దే విల్ బి వెరీ ఇంట్రెస్టెడ్ టు నో వాట్ యూఆర్ డూయింగ్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళల్లో ఉండేటువంటి ఆ నాలెడ్జ్ కానివ్వండి, పర్సెప్షన్ లెవెల్స్ కానివ్వండి, మీకున్నటువంటి నాలెడ్జ్ అండ్ పర్సెప్షన్ లెవెల్స్ కానివ్వండి, ఎక్స్పోజర్ కానివ్వండి చూసుకున్నప్పుడు మీ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ అనేటువంటిది టు సర్టన్ స్టాండర్డ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి వాళ్ళు ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది విత్ దేర్ అవైలబుల్ రిసోర్సెస్ అంటే సార్? So I told already like NPTEL platforms కానీ, OAT courses కానీ, or else like if you are in IIT Hyderabad మీకు only some specific professors exposures ఉంటాయి. Like we have classes for only IIT Hyderabad professors. But if you go to NPTEL platforms, we have professors from IIT, like top IITs also, like IIT Madras, Delhi, Kharagpur, Kanpur, and we have professors from IIT Hyderabad also. And we have different kind of exposure. Like you may get
like ఒక ప్రొఫెసర్ మంచిగా అనిపిస్తుంది వే ఆఫ్ టీచింగ్ అండ్ యూ మే గెట్ మోర్. like ఐఎమ్ నాట్ టెలింగ్ ఒక ప్రొఫెసర్ బ్యాడ్ టీచ్ చేస్తారు, గుడ్ టీచ్ చేస్తారు, బట్ ద పర్సెప్షన్ యూ గెట్, లైక్ ఒక ప్రొఫెసర్ టీచింగ్ వే మీకు నచ్చవచ్చు. సో లైక్ దట్ యూ క్యాన్ హ్యాండిల్ ద పర్సెప్షన్ లెవెల్స్. అంటే ఇప్పుడున్న సోర్సెస్ బట్టి, రిసోర్సెస్ బట్టి ఏ కాలేజ్ చదివినా పర్లేదు, బట్ కానీ మీరు ఫోకస్డ్గా ఆన్లైన్లో కానీ ప్రిపేర్ అయినా కూడా యూ కెన్ రీచ్ ద లెవెల్ ఆఫ్ ఐఐటి గ్రాడ్యుయేట్ అని కాన్ఫిడెన్స్ ఇవ్వగలరా మీరు? ఖచ్చితంగా వాళ్ళలో ఉంటే దే కెన్ రీచ్ ద లెవెల్స్. ఇన్ అపార్ట్ ఫ్రమ్ ఇట్, అండ్ వాట్ యువర్ ఫ్యూచర్ గోల్స్ అండ్ ఆస్పిరేషన్? మీరు ప్లేస్ అయ్యారన్నారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపెనీలో. కెన్ యూ ప్లీజ్ సే అబౌట్ ఇట్? కెన్ యూ షేర్ అబౌట్ ఇట్? So recently I got placed in Bharat Electronic Limited as probationary engineer. So there my role mostly depends on AI, artificial intelligence. And recently you may aware of Operation Sindoor. They used L-70 guns. So my work mostly goes on the computer vision side. So there I work on the anti-drone detection system. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చాలా వరకు ఏంటంటే మీకు తెలుసు ఎలా చదువుతారు, ఐఐటి ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలంటే తెలుసు డే అండ్ నైట్ దే హ్యావ్ టు స్టడీ వెరీ హార్డ్ టు గెట్ ఎ ర్యాంక్ ఇన్ ఐఐటీస్ అనమాట. సో అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? So we have subjects 11th and 12th. So most of the JEE questions are based on those. But the thing is how you grasp it. మీరు ఎలా పర్సీవ్ చేస్తున్నారు అన్నది. Like advanced questions, mains questions are okay up to some extent. You can get by solving your textbooks. But coming to advanced, you have to understand the questions. Like what the inside the questionnaire is asking you. So if you are good with concepts, you can handle any of the questions. మీరు చూసి అబ్జర్వ్ చేసి ఏఐ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటే ఒక లిటిల్ బిట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ షేర్, ఇంట్రెస్టింగ్ థింగ్స్ దట్ యూ కెన్ షేర్. సో ఇప్పుడు మన రీసెంట్ ఎరాలో అయినా కానీ మోస్ట్ ఆఫ్ ద రొటీన్ వర్క్స్ ఆర్ రీప్లేస్డ్ బై ఏఐ. మోస్ట్ ఆఫ్ ద డెవలపర్ రోల్స్ ఆర్ గెటింగ్ రీప్లేస్డ్ బై ఏఐ అండ్ Figma, Canva, these are the tools. They are integrated into them. So I am not telling అవి రీప్లేస్ చేస్తాయని కాదు హ్యూమన్స్ ని, బట్ ఇట్ విల్ హెల్ప్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ఎ పర్సన్. సపోజ్ ఇఫ్ 10 members కలిసి ఒక వర్క్ చేస్తున్నారంటే ఇఫ్ ఏఐ ఈస్ ఇంటిగ్రేటెడ్ దట్ 10 members క్యాన్ డూ 100 members ఆఫ్ వర్క్. లైక్ 1 people క్యాన్ డూ వర్క్ ఆఫ్ 10 people, లైక్ దట్. లిటరల్లీ ఇప్పుడు కోడింగ్ పరిస్థితి ఎలా ఉంది? బేసిక్ కోడింగ్ కానివ్వండి, లేకపోతే కొంచెం అడ్వాన్స్డ్ కోడింగ్ కానివ్వండి, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ కోడింగ్ నౌ? ఈజ్ ఇట్ రిలవెంట్ నౌ? Relevant to industry. Like industry standards lo basic and intermediate coding is almost replaced. And in future intermediate coding will completely replaced. The only standard thing is advanced coding. ఇలా అనుకొని కోడింగ్ ని నెగ్లెక్ట్ చేస్తాం అనేది కాదు, బికాస్ వీ హ్యావ్ టు గో స్టెప్ బై స్టెప్. లైక్ ఇఫ్ వీ కాంట్ లైక్ మనం ఫస్ట్ క్లాస్ చదవకుండా సెకండ్ క్లాస్ చదవకుండా డైరెక్ట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇస్తామంటే అవ్వదు. యూ హ్యావ్ టు గో ఫ్రమ్ బేసిక్స్, యూ హ్యావ్ టు డూ easy level coding, intermediate level coding, then you go to advanced level coding. So here you can use like most of the competitive coding platforms like LeetCode, CodeChef, they also integrating AI. You can use AI to upgrade yourself, so they can teach you much better. So AI graduates అనేటువంటి వాళ్ళకి సో దీని మీద ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ కావాలి. యు నో దట్ మనము ChatGPT లాంటి టూల్స్ని డిజైన్ చేయాలన్నా, లేకపోతే అట్లాంటి రిలేటెడ్ టూల్స్ చేయాలన్నా కూడా సో మచ్ డేటా అనేది ఎక్కువ అవసరం ఉంటుంది. వీ హ్యావ్ టు లోడ్ ఇట్ అనమాట. సో స్టార్టప్ ఇండస్ట్రీ ఏ చేయాలి అంటే అంత ఫ్లరిషింగ్గా ఉందా? అంత సజెస్ట్ చేస్తారు ఎవరైనా కూడా? అంత పాజిటివ్ స్కోప్ ఉందా కంపేర్ టు అదర్ ఫీల్డ్స్ అంటే యువర్ ఆన్సర్? సో స్టార్ట్అప్ ఇన్ బేస్డ్ ఆన్ ఏఐ అంటే మనకు కావాల్సింది డేటా. సో ఇంటర్నెట్ ఈస్ యూజ్ ఆఫ్ డేటా. వీ కెన్ క్రాల్ all over the internet. Investment ఎక్కువ కావాలేమో కదా comparatively for AI. Infrastructure, we need good infrastructure, but we have Google, AWS, Google Cloud, Azure Cloud. We can initially depend on those clouds. After we get a certain position, after we get certain fundraisings, our fundraisings vachaka we can focus on our infrastructure, on-premise infrastructure. For initially, if we go for cloud infrastructure, it's fine. But if it is related to privacy data, like some health related data, then you must go for on-premise. Cloud is suggestive, but on-premise would be more privacy related. One more thing. So ikkada meeku exposure ayatuntidi chusinattlaithe company exposures kuda we have
టిహాన్, వాట్ ఈస్ ఇట్, Tihan. టిహాన్ ఇక్కడ మీకు ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారనమాట. Yeah. సో మెనీ ఆఫ్ ది స్టార్టప్స్ ఆర్ హియర్ ఇన్ టిహాన్, ఐ థింక్ సో. సో ఐ థింక్ మీ ఎలా ఉంటుంది టిహాన్ ఎన్వైర్న్మెంట్, ఎలా ఉంటుంది మీ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఆ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్స్లో ఓన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, సెల్ఫ్ ఎర్నింగ్ మాడ్యూల్ని ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారండి? Okay, so Tihan is technology innovation hub for autonomous navigation. Their primary focus would be on Not only Tihan, but also you have incubation we center have also. TRP and TIP. TIP. I specifically I want to ask about the Incubation Park and Technology Research Park. Incubation Park is for on IITH startups, and TRP, Technology Research Park, is for outside the IITH. They want to incubate inside the IITH. So if you have any proposal, we have Department of Entrepreneurship. So manakada Department of Entrepreneurship good undi IIT Hyderabad lo. So you can వెళ్ళి ప్రొఫెసర్స్ తో మీ ఐడియా పిచ్ చేసి, ఒకవేళ యూ వాంట్ ఫండింగ్, వీ హ్యావ్ ప్రొఫెసర్స్, దే లైక్ వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారు. యూ గెట్ ఎ ఛాన్స్ టు పిచ్ యువర్ ఐడియా టు ఇన్వెస్టర్స్. అండ్ వీ హ్యావ్ ఇంక్యుబేషన్ పార్క్, దేర్ వీ హ్యావ్ మెనీ startups by IITH students or outside the IITH students. Yeah, there is a good scope for startup culture also. మీరేమన్నా స్టార్టప్స్ లో ఇన్వాల్వ్ అయ్యారా వీటిల్లో అయినా కూడా త్రూ టిఆర్పి అండ్ టిఐపి? So I was involved in Suzuki Innovation Center. It's a TIP located at Hyderabad itself. So అక్కడ నేను ఇంటర్న్షిప్ చేశాను. అండ్ యునో యువర్ ఫైనల్ వర్డ్స్ టు ది యంగ్ గ్రాడ్యుయేట్స్ అనమాట, అవుతున్న వాళ్ళకి, అండర్ గ్రాడ్యుయేట్స్కి ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్స్ చదువుతున్నారో అండ్ ఫైనల్ ఇయర్స్ దర్ అబౌట్ టు కమ్, వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటంటే? సో నథింగ్ టు ఫియర్. ఈవెన్ AI comes, it won't eat our jobs. It will help you to earn more good skills and betterment of future. అండ్ నెట్వర్క్ గురించి మీరు అన్నట్లు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటారు అనమాట. ఎవరి సేస్ అబౌట్ బిల్డ్ నెట్వర్క్, హౌ టు బిల్డ్ నెట్వర్క్? So you have professional platforms like LinkedIn. You can reach out to your seniors, or you can make good connections on LinkedIn. So you can definitely make like you can also attend hackathons, events, network events, also Gona Hacker conferences. There you can meet great minds and do a good network with the people. మిమ్మల్ని మీరు ఎనర్జైజ్ చేసుకోవడానికి who is your motivation? So my motivation are my mother and father. వాళ్ళేనా? So like from the childhood, my father like really struggled hard to make me this position. My intermediate also I was studied in government college. Wow, great. But you cracked in IIT Hyderabad. Yeah. What's your IIT rank? Advanced. Like advanced, it's a category rank 132. 132. Yeah. Great, all India 132 rank, studying in government college. Yeah. Intermediate first year and second year. Yeah. It's TTW, Tribal Welfare Gurukulam. Tribal Welfare Gurukulam. ఎక్కడండి? It is located at Rajendra Nagar, Manasa Hills. Great. You know, it was really an inspiration talk. I know late ga telisindi, but you know, coming from that, you know, competitive environment లేని ఒక కాలేజ్ లో చదివి you have reached this position. I think so. Definitely one of the striking person that I met today, and I hope all the best for you, and I wish you all the best and all the best for future endeavors. Thank you. And IIT లాంటి అడ్వాన్స్డ్ కోర్సెస్లో మీరు ఒక గవర్నమెంట్ కాలేజ్లో చదివి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎలా క్రాక్ చేయగలిగారు? యూ టుక్ సమ్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఎనీ టీచర్స్, లెక్చరర్స్, వాట్ ఎవర్? So I bought books, second hand books from Koti. So advanced mains books. Then I followed some YouTube tutorials, and our professor, like lecturers in intermediate college. Yeah, lecturers in intermediate colleges are very supportful. They used to like, if we take the doubts, మనం ఏమైనా డౌట్ తీసుకెళ్ళి ఈ బుక్స్లలో అడ్వాన్స్ ఆర్ మెయిన్స్ బుక్లలో తీసుకెళ్ళి చూపిస్తే లైక్ దే విల్ డెఫినెట్లీ గోనా హెల్ప్. లైక్ ఇట్స్ అనదర్ లెవెల్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ దెమ్. అంటే 10th వరకు కూడా మీరు గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు? 10th I got like near a house, like ప్రైవేట్ మామూలు స్కూల్. ఇంటర్మీడియట్ మాత్రం గవర్నమెంట్ కాలేజ్లో చదివారు రాజనగర్లో. గ్రేట్ ఆన్ యువర్ పార్ట్, బికాస్ యూ నో యూ ఫ్రమ్ ఐ థింక్ యూఆర్ ద టాప్ మోస్ట్. ఎట్లా అనిపిస్తుంది ఈ ఫీలింగ్, ఈ జర్నీ కానీ 4 years జర్నీ కానీ, నౌ యూఆర్ ఇన్ అ పొజిషన్ టు హెల్ప్ సమ్ వన్ అండ్ ఆల్సో యు నో దట్ హ్యాపీనెస్ మూమెంట్, ప్రౌడ్ మూమెంట్. How does it feel to you now?
taking that It feels- convocation degree. Yeah, it feels great. And future goals? Future goals, I am aiming to write civils. You good. Nice, very nice. All the best for your future endeavors. People like you should be in the civil services. I wish and I hope, and definitely your presence in bureaucracy will help the country a lot. Thank you. All the best for your future endeavors. Thank you. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి ఆన్లైన్ ట్యుటోరియల్స్ హెల్ప్ తీసుకొని ఇంటర్మీడియట్ కాలేజ్లో ఉండేటువంటి ఫ్యాకల్టీ సపోర్ట్తో ఐఐటి హైదరాబాద్ లాంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో సీట్ సాధించి దట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వన్ ఆఫ్ ది టఫెస్ట్ బ్రాంచ్లో సీట్ పొంది ఇవాళ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కంపెనీలో తన ప్రొఫెషనల్ ఇంజనీర్గా కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్. ఆయన హార్డ్ వర్క్ ఏంటి, ఆయన కన్విక్షన్ ఏంటి, ఆయన డెడికేషన్ ఏంటి, అబవ్ ఆల్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ. ట్రూలీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ మిస్టర్ భాను ప్రసాద్. It's our privilege and we are honored to talk to him, and people like him are needed for the country, and hope his story will be an inspiring story to many of the graduates and many of the people. This is Ishwar for Sakshi Education, and his goal is to crack civil services and to serve the nation, and Sakshi Education is wishing him all the best.